అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ఆ ప్రయత్నంలో మనమందరం భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పథకాల అమల్లో జిల్లా యంత్రాంగం 100% అర్హతను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు. పదవీకాలం పూర్తయిన ప్రజా ప్రతినిధులను సత్కరించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మహాదేవపూర్, కాటారం, మల్హార్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మల్హార్ రావు మండలంలోని వల్లెంకుంట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కొయ్యూరు నుండి రుద్రారం వరకు 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో 1,70,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శాలువాలు, మెమెంటోలతో మంత్రి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు 5 ఏళ్ల పాటు ప్రజాసేవలో కొనసాగుతూ ప్రజల మన్ననలు పొందారన్నారు. వారి సేవలను మంత్రి కొనియాడారు. స్టేజ్ మీదకి రావాల్సిన